బిగ్ బాస్ హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ సీజన్ 8 లో అడుగుపెట్టారు. సీరియల్ నటి యష్మి గౌడ, నటుడు అభయ్ నవీన్, సీరియల్ నటుడు నిఖిల్, ప్రేరణ, నటుడు ఓమాదిత్య, సోషల్ మీడియా స్టార్ బేబక్క హౌస్ లోకి వచ్చారు. వీరితో పాటు కిరాక్ సీత, నటుడు నాగమణికంఠ, ఆదిత్య ఓం, అలాగే అభయ్ నవీన్, యాంకర్ విష్ణుప్రియ, యష్మి గౌడ, ప్రేరణ, సీరియల్ హీరో నిఖిల్, వీరందరూ కూడా ఇక్కడ కనిపిస్తూనే ఉన్నారు. వీరితో పాటు యాక్టర్ పృథ్వీరాజు, అలాగే శేఖర్ భాష, నైనిక బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారు. అయితే పెద్దగా తెలిసిన ముఖాలు లేకపోవడంతో ఆడియన్స్ అప్సెట్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 8 రెమ్యునరేషన్స్ ఎవరికి ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంట్రీ ఇచ్చిన వారిలో బాగా పేరున్న సెలబ్రిటీలు కొందరే. మరో 5గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. బిగ్ బాస్ షోకి వెళ్లాలన్న కోరిక కలిగించే అంశాల్లో రెమ్యునరేషన్ కూడా ఒకటి. ఈ షో నిర్వాహకులు పెద్ద మొత్తంలో కంటెస్టెంట్స్ కి డబ్బులు ఇస్తారు. నాగమణికంఠ అందరికంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇతనికి ఎలాంటి పాపులారిటీ లేదు. జనాలకు నాగమణికంఠ గురించి తెలిసింది కూడా తక్కువే. ఆయనకి వారానికి 1,60,000 రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడని సమాచారం. నటి సోనియాకు సైతం తక్కువ మొత్తమే చెల్లిస్తున్నారు. అయితే నాగమణికంఠ కంటే ఈమెకు బెటర్ రెమ్యునరేషన్ అందిస్తున్నట్టు సమాచారం. ఆకుల సోనియాకి వారానికి 1,50,000 చెల్లిస్తున్నారట. ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. అందంగా ఉంటుంది. అవి ఆమెకు కలిసొచ్చే అంశాలు. ఇంకోవైపు సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క 1,50,000కు తీసుకుంటున్నారట. ఈమెను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్లో జనాలు బాగా ఫాలో అవుతున్నారు. మరో సోషల్ మీడియా స్టార్ నబీల్ అఫ్రిదీకి వారానికి 2 లక్షలు రెమ్యునరేషన్ గా ఇస్తున్నారట. ఇటీవల లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూతో పాపులర్ అయిన ఆర్జే శేఖర్ భాష మంచి వ్యాఖ్యాత. ఈయనకు 2.5 లక్షలు వారానికి చెల్లిస్తున్నారట. యూట్యూబ్ బోల్డ్ వీడియోలతో కిరాక్ సీత పాపులర్ అయింది. ఆమె కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఈ క్రమంలో కిరాక్ సీతకు వారానికి 2 లక్షలు రెమ్యునరేషన్ గా ఇస్తున్నారట. బుల్లితెర ప్రేక్షకుల్లో నిఖిల్ కి పాపులారిటీ ఉంది. అతను పలు తెలుగు సీరియల్స్ లో నటించాడు. వారానికి నిఖిల్ రెమ్యునరేషన్ 2,25,000 ఇక ఒకప్పుడు హీరోగా వరుస చిత్రాలు చేశాడు ఆదిత్య ఓం. ఆయనకు తెలుగు ఆడియన్స్ లో గుర్తింపు ఉంది. దాంతో వారానికి ఆదిత్య ఓం కి 3 లక్షలు ఇస్తున్నారట. ఇది సెకండ్ హైయెస్ట్ అని సమాచారం. కన్నడ నటి యష్మి గౌడ సైతం బాగానే ఛార్జ్ చేస్తున్నారట. తెలుగులో కూడా సీరియల్స్ చేస్తున్న యష్మి 2.5 లక్షలు వారానికి తీసుకుంటోందట. ఇక ప్రేరణ సీరియల్ నటి. చాలా అందంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఉంది. ఈమెకి 2 లక్షలు ఇస్తున్నారట. పలు సినిమాలు, వెబ్ సిరీస్లలో నటించిన అభయ్ నవీన్ కి తెలుగు ప్రేక్షకుల్లో పాపులారిటీ ఉంది. అతనికి వారానికి 2 లక్షలు రెమ్యునరేషన్ గా ఇస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. నటుడు పృథ్వీరాజ్ కి 1.5 లక్షలు మాత్రమే ఇస్తున్నారట. అది కూడా వారానికి. నైనిక రెమ్యునరేషన్ 2,20,000 అని సమాచారం. ఫైనల్ గా అందరికంటే అత్యధిక రెమ్యునరేషన్ విష్ణుప్రియ అందుకుంటోందని సోషల్ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈమె పాపులర్ యాంకర్. సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ కూడా ఉంది. గ్లామరస్ ఫోటో షూట్స్, వీడియోలతో యూత్ లో క్రేజ్ రాబట్టింది. దయా అనే వెబ్ సిరీస్ లో కీలక రోల్ చేసింది. విష్ణుప్రియ వారానికి 4 లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకుంటోందట. ఈ సీజన్ కి హైయెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ విష్ణుప్రియ అని సమాచారం. ఇవి ఇవాల్టి వరకు ఉన్న బిగ్ బాస్ అప్డేట్స్.